Friends, the great technology cloud computing lo successfully completed 41 services. Yeah, we know more than 200 services available in Amazon. In that 41 successfully completed. Now we will complete 42 to 50 service number 42 to 50. 42 SageMaker, 43 inspector, 44th service systems manager, 45 cost explorer, 46 AWS batch, 47 ECR, 48 AWS global accelerator, 49 Aurora, 50 Amazon Lex, LEX, number 50 Amazon Lex, 49 Aurora, 48 AWS Global Accelerator, 47 ECR, 46 AWS Batch, 45 Cost Explorer, 44 Systems Manager, 43 Inspector, 42 SageMaker. So 42 నుంచి 50 వరకు అనుకున్నాం కదా. 42 SageMaker గురించి in one line. Yeah, managed service. It is managed service for building, training, deploying machine learning models. Machine learning models is the keyword. Machine learning models, building, training, deploying. అంటే డెవలప్మెంట్ తర్వాత డిప్లాయ్మెంట్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్, బిల్డింగ్, ట్రైనింగ్, డిప్లాయింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. హౌ ప్రొసీజర్ చూద్దాం. యూజ్ బిల్ట్ ఇన్ అల్గరిథమ్స్, నోట్బుక్స్ ఆర్ కస్టమ్ మోడల్స్ అండ్ డిప్లాయ్ ఎండ్ పాయింట్స్ ఫర్ ఇంటర్ఫరెన్స్. డిప్లాయ్ పాయింట్స్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఇన్ వన్ లైన్లో ఏమీ లేదండి. కీవర్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్, డిప్లాయింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్, బిల్డింగ్, ట్రైనింగ్, డిప్లాయింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఎస్, అయిపోయింది. ఇన్స్పెక్టర్ 43 సర్వీస్. ఇన్స్పెక్టర్ అంటే ఇక్కడ ఐడెంటిఫై, ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు? ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఇన్స్పెక్ట్ చేయడం అంటే ఐడెంటిఫై సమ్ ఫాల్ట్స్. ఇక్కడ ఏంటి? ఐడెంటిఫై మిస్కాన్ఫిగరేషన్స్. దాన్నే వలనరబిలిటీస్, VULNERABILITIS. దాన్ని మిస్కాన్ఫిగరేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫాల్ట్స్, మిస్టేక్స్. ఇన్స్పెక్టర్ చేసేది అదే కదా, ఫాల్ట్స్ ఐడెంటిఫై చేయడం, ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడం, మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడం. ఇక్కడ మిస్కాన్ఫిగరేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయాలి, అంతే కదా. చూద్దాం. ఇన్స్పెక్టర్ ఆటోమేటెడ్ సెక్యూరిటీ అసెస్మెంట్ సర్వీస్. Yeah, it is automated, means no manual intervention. Not at all required. Automated security assessment service for identifying misconfigurations in workloads. How? Set up assessment to define targets, review finding in the console. Set up assessment, define targets, review findings in the console. Integrated with AWS. Works with EC2, Lambda, ECR for deep security scanning. అంటే వర్క్స్ విత్ EC2, Lambda, ECR ఫర్ డీప్ సెక్యూరిటీ స్కానింగ్. హౌ మచ్? చార్జెస్ డిపెండ్స్ ఆన్ రిసోర్స్ కవరేజ్ అండ్ అసెస్మెంట్ రన్స్. చార్జెస్ డిపెండ్స్ ఆన్ రిసోర్స్ కవరేజ్ అండ్ అసెస్మెంట్ రన్స్. ఇన్స్పెక్టర్ అయిపోయింది. సిస్టమ్స్ మేనేజర్ గురించి చూద్దాం. సిస్టమ్స్ మేనేజర్ అంటే ఎండ్ టు ఎండ్ మేనేజ్మెంట్. ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ కేర్. సాఫ్ట్వేర్ విల్ టేక్ కేర్. ప్యాకేజ్ ఇట్ ఈజ్ లైక్ ఏ టూల్. ఇట్ ఈజ్ ఎ టూల్. ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్. ఇట్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్. అంటే నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అక్కర్లేదు. మాన్యువల్ ఇంటర్వెన్షన్ నాట్ రిక్వైర్డ్. చూద్దాం. సిస్టమ్స్ మేనేజర్ సెంట్రల్ టూల్ టు మేనేజ్ AWS రిసోర్సెస్ అండ్ ఆటోమేట్ ఆపరేషనల్ టాస్క్స్. సెంట్రల్ టూల్ టు మేనేజ్ AWS రిసోర్సెస్ అండ్ ఆటోమేట్ ఆపరేషనల్ టాస్క్స్. AWS రిసోర్సెస్ని మేనేజ్ చేసి ఆటోమేట్ ఆపరేషనల్ టాస్క్స్ని ఆటోమేట్ చేసేస్తుంది. సెంట్రల్ టూల్ టు మేనేజ్ AWS రిసోర్సెస్ అండ్ ఆటోమేట్ ఆపరేషనల్ టాస్క్స్. ఆల్రెడీ ఇదివరకు వీడియోస్ చాలా పెట్టున్నామండి, ప్రీవియస్వి చెక్ చేసుకోండి. హౌ? యూజ్ ఫీచర్స్ లైక్ రన్ కమాండ్, ప్యాచ్ మేనేజర్, పారామీటర్ స్టోర్ టు స్ట్రీమ్లైన్ మేనేజ్మెంట్. స్ట్రీమ్లైన్ చేయాలంటే ఏం చేయాలి? రన్ కమాండ్, ప్యాచ్ మేనేజ్మెంట్, పారామీటర్ స్టోర్ మేనేజ్మెంట్ టు స్ట్రీమ్లైన్ మేనేజ్మెంట్.
సో ఇక్కడ ఆటోమేషన్ అంటే ఆటోమేటెడ్ టాస్క్స్ లైక్ ప్యాచింగ్, అప్డేట్స్, కాన్ఫిగరేషన్ చేంజెస్. ఆటోమేట్ టాస్క్స్ లైక్ ప్యాచింగ్, అప్డేట్స్, కాన్ఫిగరేషన్ చేంజెస్. పారామీటర్ స్టోర్ అంటే మేనేజ్ సీక్రెట్స్. పారామీటర్ స్టోర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ ఆర్ రియల్ టైం. పారామీటర్ స్టోర్ మేనేజ్ సీక్రెట్స్, మేనేజ్ సీక్రెట్స్, మేనేజ్ సీక్రెట్స్. అలాగే కాన్ఫిగ్ డేటా అండ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. పారామీటర్ స్టోర్లో ఏమేమి ఉంటాయి? మేనేజ్ సీక్రెట్స్ ఉంటాయి, కాన్ఫిగ్ డేటా ఉంటుంది. కాన్ఫిగ్ డేటా అంటే చేంజెస్, కాన్ఫిగ్ డేటా అంటే చేంజెస్, కాన్ఫిగ్ డేటా అండ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. పేమెంట్ ఏ విధంగా ఉంటుంది? హౌ మచ్ అంటున్నాడు. ఫ్రీ ఫర్ మెనీ కోర్ ఫ్యూచర్స్, చార్జెస్ అప్లై ఫర్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఆటోమేషన్ స్టెప్స్. అడ్వాన్స్డ్కి వెళ్తేనే చార్జెస్, కానీ అదర్వైజ్ ఫ్రీ. AWS అంతా తక్కువతో అయిపోతుందండి, వెరీ లో కాస్ట్. మెయిన్ AWS ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే లో కాస్ట్, అంతేకాకుండా 360 degrees వైజ్ ఆల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్ బెనిఫిట్స్ అంటే దట్ ఈస్ కాల్డ్ స్కేలబిలిటీ, అవైలబిలిటీ, రిలయబిలిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, హై సెక్యూరిటీ, లెస్ కాస్ట్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. నెక్స్ట్ 45th సర్వీస్ నెంబర్ కాస్ట్ ఎక్స్ప్లోరర్. కాస్ట్ ఎక్స్ప్లోరర్ అంటే కీవర్డ్ ఏంటండి? AWS స్పెండింగ్. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఏమి ఖర్చు పెడుతున్నాం, ఏ స్టేజ్లో, ఏ స్టేజ్లో ఎక్కడ ఎంతెంత ఖర్చు పెడుతున్నాము అనేది మనకి ఒక విజువలైజ్ రిప్రజెంటేషన్, ఒక రిప్రజెంటేషన్. పై చార్ట్ అవని, బార్ చార్ట్ అవని, ఏదో గ్రాఫికల్ అవని, పై చార్ట్ అవని, బార్ చార్ట్ అవని, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, విజువలైజ్ రిప్రజెంటేషన్. ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం. ఇట్ ఈస్ ఫర్ ఎనాలిసిస్ అంతే కదండి. అంటే ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి తెలుసుకోవచ్చు దీనివల్ల. అంటే విజువలైజ్ ఏ స్టేజ్లో, ఏ స్టెప్లో, ఎప్పుడు, ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నాం తెలుసుకుంటే కనుక మనం ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది అనాలిసిస్ చేసి, రీసెర్చ్ చేసి తెలుసుకొని అక్కడ చేయొచ్చు. విజువలైజ్ అండ్ అనలైజ్ యువర్ AWS స్పెండింగ్ అండ్ యూజెస్ ఓవర్ టైమ్. విజువలైజ్ అండ్ అనలైజ్ యువర్ AWS స్పెండింగ్, విజువలైజ్ అండ్ అనలైజ్ యువర్ AWS స్పెండింగ్. అంతే, అయిపోయింది. స్టెప్స్. హౌ? Use the Cost Explorer dashboard. Cost Explorer dashboard to filter, group and explore cost data for insights. Use the Cost Explorer dashboard to filter, group and explore cost data for insights. Cost management అంటే helps you visualize, understand, manage your AWS spendings. అంటే visualize, understand, manage your AWS spendings. How much? No additional cost for basic usage. Charges for detailed billing forecast. పైని వాటి బేసిక్ యూజెస్కి 0 కాస్ట్, నో అడిషనల్ కాస్ట్. ఫర్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ బిల్లింగ్ కావాలంటే కనుక జస్ట్ ఎక్స్పెన్స్ మనం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ 46th సర్వీస్ AWS బ్యాచ్ అంటే ఏమీ లేదండి, సైంటిస్టులు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, నెంబర్ ఆఫ్ ఎనలిస్టులు, రీసెర్చర్స్ ఆర్ సైంటిస్టులు, హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. వాటిని ఒక క్యూలో పెట్టేస్తాం. దట్ ఈస్ కాల్డ్ బ్యాచ్ అంటారు. అవి స్కెడ్యూల్స్ ఇచ్చేస్తాయి. ప్రియారిటైజ్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అని, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అని ప్రియారిటైజ్ ప్రకారం అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. 1 by 1 క్యూలో పెట్టేస్తాం. అవి స్కెడ్యూల్స్ ప్రకారం ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అంతే. చూద్దాం. మేనేజ్డ్ బ్యాచ్ ప్రాసెసింగ్ సర్వీస్ ఫర్ రన్నింగ్ లార్జ్ స్కేల్ ప్యారలల్ అండ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వర్క్లోడ్స్. ఇట్ ఈజ్ ఏ సర్వీస్, ప్రాసెసింగ్ సర్వీస్. ప్రాసెసింగ్ కోసమే కదా క్యూలో పెడతాం జాబ్స్ అన్ని. మేనేజ్డ్ బ్యాచ్ ప్రాసెసింగ్ సర్వీస్ ఫర్ రన్నింగ్ లార్జ్ స్కేల్ ప్యారలల్ అండ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వర్క్లోడ్స్. హౌ? డిఫైన్ జాబ్ డెఫినేషన్, క్రియేట్ కంప్యూట్ ఎన్విరాన్మెంట్స్, సబ్మిట్ జాబ్స్ ఫర్ ప్రాసెసింగ్. ఫస్ట్ డిఫైన్ జాబ్, క్రియేట్ కంప్యూట్ ఎన్విరాన్మెంట్ అండ్ సబ్మిట్ జాబ్స్ ఫర్ ప్రాసెసింగ్. అంటే క్యూలో తోసేయడమే సబ్మిట్ జాబ్స్ ఫర్ ప్రాసెసింగ్. అంటే సబ్మిట్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ టు ఏ జాబ్ క్యూ ఫర్ ప్రాసెసింగ్ which can be prioritized. Submit hundreds of jobs to a job queue for processing which can be prioritized. How much? చార్జెస్ బేస్డ్ 1 by 1 ఎగ్జిక్యూట్ అయిపోతాయండి. ఇక్కడ డ్రాబ్యాక్ కూడా ఒకటి ఉందండి. ఏంటంటే ఒక జాబ్ కానీ ఏమైనా స్టక్ అయిపోతే మిగిలినవన్నీ అలాగ ఆగిపోతాయి. అది లిటిల్ బిట్ డ్రాబ్యాక్ ఉంది బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే.
How much? Charges based on EC2 instance uses for execution. Charges based on EC2 instance uses for execution. It is fully managed, scalable, job scheduling, support Docker, cost efficient. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుల్లీ మేనేజ్డ్, స్కేలబుల్, జాబ్ స్కెడ్యూలింగ్, సపోర్ట్ ఫర్ డాకర్, కాస్ట్ ఎఫిషియంట్. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ డాకర్ అన్నాడు, కాస్ట్ ఎఫిషియంట్. ఈసీఆర్ 47, సర్వీస్ నెంబర్ 47 ఈసీఆర్. ఈసీఆర్ అనగానే కీవర్డ్ ఇమేజెస్, కంటైనర్ ఇమేజెస్, కంటైనర్ ఇమేజెస్, కంటైనర్ ఇమేజెస్ అని గుర్తుపెట్టుకోవడమే. అంటే మేనేజ్డ్ డాకర్ కంటైనర్ రిజిస్ట్రీ ఫర్ స్టోరింగ్ అండ్ మేనేజింగ్ కంటైనర్ ఇమేజెస్. స్టోరింగ్ అండ్ మేనేజింగ్ కంటైనర్ ఇమేజెస్. మేనేజ్డ్ డాకర్ కంటైనర్ రిజిస్ట్రీ, మేనేజ్డ్ డాకర్ కంటైనర్ రిజిస్ట్రీ, మేనేజ్డ్ డాకర్ కంటైనర్ రిజిస్ట్రీ దేనికోసం? ఫర్ స్టోరింగ్ అండ్ మేనేజింగ్ కంటైనర్ ఇమేజెస్. అలాగే నెక్స్ట్ హౌ పుష్ అండ్ పుల్ కంటైనర్ ఇమేజెస్ టు ఫ్రమ్ ఈసీఆర్ repositories using Docker CLI or AWS SDKs. Fees, charges for storage of images and data transfer. స్టోరేజ్ అంటే ఇమేజ్ని స్టోర్ చేయడానికి, డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ AWS గ్లోబల్ యాక్సలరేటర్ 48, సర్వీస్ నెంబర్ 48. AWS గ్లోబల్ యాక్సలరేటర్ ఇది ఏం చేస్తుందంటే ఇంప్రూవ్ అవైలబిలిటీ పెర్ఫార్మెన్సు, ఇంప్రూవ్ అవైలబిలిటీ పెర్ఫార్మెన్సు, అప్లికేషన్ యొక్క అప్లికేషన్ అవైలబిలిటీ, అప్లికేషన్ పెర్ఫార్మెన్సు. గ్లోబల్లీ పేరులోనే ఉంది, గ్లోబల్ యాక్సలరేటర్ అంటే గ్లోబల్లీ బై రౌటింగ్ ట్రాఫిక్ త్రూ AWS గ్లోబల్ నెట్వర్క్. బై రౌటింగ్ ట్రాఫిక్ త్రూ AWS గ్లోబల్ నెట్వర్క్. AWS గ్లోబల్ నెట్వర్క్ అనేది ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్, గ్లోబల్లీ రౌటింగ్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల యూజ్ ఏంటి? ఇంప్రూవ్ అవైలబిలిటీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది అప్లికేషన్. ఇంప్రూవ్ అవైలబిలిటీ అండ్ ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది అప్లికేషన్. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ నెట్వర్క్ ఏం చేస్తుంది? రౌటింగ్ చేస్తుంది. రౌటింగ్ ట్రాఫిక్ వచ్చిందాన్ని రౌట్ చేయడమే, ఫార్వర్డ్ చేయడమే, అంతే. సర్వీస్ మొత్తం చెప్పుకుందాం. సర్వీస్ టు ఇంప్రూవ్ ద అవైలబిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ గ్లోబల్లీ బై రౌటింగ్ ట్రాఫిక్ త్రూ AWS గ్లోబల్ నెట్వర్క్. ఇంకా చెప్తే మీకు బోర్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ హౌ స్టెప్స్. క్రియేట్ యాక్సలరేటర్స్ అండ్ కాన్ఫిగర్ లిజనర్స్. క్రియేట్ యాక్సలరేటర్స్ అండ్ కాన్ఫిగర్ లిజనర్స్ టు రౌట్ ట్రాఫిక్ టు యువర్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్. ఫీజ్, చార్జెస్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ యాక్సలరేటర్స్, డేటా ట్రాన్స్ఫర్, ట్రాఫిక్స్ ప్రాసెస్డ్. చార్జెస్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ యాక్సలరేటర్స్, డేటా ట్రాన్స్ఫర్స్, అలాగే ట్రాఫిక్స్ ప్రాసెస్డ్. 49th అరోరా అంటే డేటాబేస్ అండి. అరోరా డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ అనగానే మీకు MySQL, PostgreSQL ఉన్నాయి కదా, అలా అవన్నీ గుర్తు రావడమే. సార్ చూద్దాం, ఇందులో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్. అమెజాన్ అరోరా ఈజ్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ MySQL అండ్ PostgreSQL కంపేటబుల్ రిలేషనల్ డేటాబేస్. అంటే ఇట్ ఈస్ ఫుల్లీ మేనేజ్డ్ అనేసాడు. ఓకే, MySQL అండ్ PostgreSQL కంపేటబుల్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, రిలేషనల్ డేటాబేస్. నెంబర్ 2, హై పెర్ఫార్మెన్స్, ఆఫర్స్ అప్ టు 5 times బెటర్ పెర్ఫార్మెన్స్ దాన్ స్టాండర్డ్. ఆఫర్స్ అప్ టు 5 times బెటర్ పెర్ఫార్మెన్స్ దాన్ స్టాండర్డ్. MySQL విత్ లోయర్ కాస్ట్. స్కేలబిలిటీ ఉందంటే 10 GB నుంచి 128 TB అండి. ఆటోమేటికలీ స్కేల్స్ స్టోరేజ్ ఫ్రమ్ 10 GB to 128 TB వితౌట్ ఎనీ డౌన్ టైమ్ అనేది ఉండదు. ఫాల్ట్ టాలరెంట్ అంటే ప్రొవైడ్స్ హై అవైలబిలిటీ విత్ ఆటోమేటెడ్ బ్యాకప్స్, రిప్లికేషన్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అండ్ ఆటోమేటిక్ ఫెయిల్యూర్. ఏం లేదండి, ఆటోమేటిక్ బ్యాకప్ ఫీచర్ ఎగ్జిస్టెడ్ ఇన్ AWS. సో డేటా ఇన్ కేస్ ఫెయిల్ అయితే బ్యాకప్స్ నుంచి తెచ్చుకోవచ్చు. లేదా ఇంకొకటి ఏంటి, రిప్లికేషన్ డేటా అంటే డేటా సేమ్ డేటా ఎగ్జిస్టెడ్ at various locations, that is called replication అంటాం అన్నమాట. వీటి నుంచి డేటా లాస్ అయిన డేటాను తెచ్చుకుంటే దాన్ని హై అవైలబిలిటీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫాల్ట్ టాలరెన్స్. సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, స్కేలబిలిటీ, రిలయబిలిటీ ఇవన్నీ కామన్ పాయింట్స్. సెక్యూరిటీ ఎందుకంటే ఇట్ ఈజ్ ఇంటిగ్రేట్స్ విత్ IAM కాబట్టి హై సెక్యూరిటీ ఉంది. ఎన్క్రిప్షన్ అట్ రెస్ట్
and it entrains to ensure data security. Integrated with IAM encryption ఉంది కాబట్టి that is called security. IAM encryption ఉంది కాబట్టి. నెక్స్ట్ 50 అమెజాన్ లెక్స్ అన్నాడు. అమెజాన్ లెక్స్ అనగానే బిల్డింగ్ కన్వర్జేషనల్ ఇంటర్ఫేసెస్ యూజింగ్ వాయిస్ అండ్ టెక్స్ట్. వాయిస్ టెక్స్ట్ అంటే మన వాయిస్ ఉంది కదా, నోటితో మాట్లాడుతాంగా, వాయిస్ అలాగే టెక్స్ట్ కూడా. బిల్డింగ్ కన్వర్జేషనల్ ఇంటర్ఫేస్ యూజింగ్ వాయిస్ టెక్స్ట్. మనం కన్వర్జేషన్ అనేది చాట్ అంటే టెక్స్ట్ ద్వారా చేస్తాం, లేదా కమ్యూనికేషన్ అనేది వాయిస్ ద్వారా చేస్తాం. ఈ రెండింటినీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది బిల్డింగ్. Amazon Lex is a service for building conversational interfaces using voice and text. Features existed. ఏ ఫీచర్స్ ఉన్నాయి? న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే NLP, ఈజీ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేట్ విత్ అదర్ సర్వీసెస్, మల్టీ ప్లాట్ఫామ్ సపోర్ట్ అంటే సపోర్ట్స్ ఇంటిగ్రేషన్ విత్ వెబ్ మొబైల్ యాప్, ఫేస్బుక్ మెసెంజర్స్ అంటే వెబ్ ద్వారా మనం కన్వర్జేషన్ చేయొచ్చు, అలాగే మొబైల్ యాప్స్ ద్వారా కన్వర్జేషన్ చేయొచ్చు. ఫేస్బుక్ మెసెంజర్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా కూడా టెక్స్ట్ రూపంలో లేకపోతే వాయిస్ రూపంలో మనం కన్వర్జేషన్ చేయొచ్చు. బిల్డింగ్ కన్వర్జేషన్ అంతే. ఇట్ ఈజ్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ స్కేలబుల్ అండ్ సెక్యూరిటీ యూజింగ్ AWS IAM. AWS IAM ఉంది కాబట్టి హై సెక్యూరిటీ ఎగ్జిస్టెడ్. కంప్లీటెడ్ బాస్ సక్సెస్ఫుల్లీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 51 సర్వీస్కి వెళ్దాం.